అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ పొంతల ముసలమ్మ తల్లి అమ్మవారి వార్షిక మహోత్సవాలు నేటితో 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరుగుతుందని సంతోషంగా తెలియజేస్తూ గత 41 సంవత్సరాలుగా కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో సీతారాంపేట కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారిని మరి భక్తులు శ్రద్ధగా కొలిచి ఆ అమ్మవారి కోరికలు కోరుకుని వారి కోరికలు తీరిన తర్వాత అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలను ప్రజలందరూ గుర్తించి మరి ఈరోజు ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే అమ్మవారి కరుణా కటాక్షాలే మాకు ఆశీస్సులుగా భావిస్తూ మరి తాడేపల్లిగూడెం పట్టణం నేడు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని తెలియడానికి మరి నూతన సంవత్సరంలో తాడేపల్లిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి మేలుకొలుపు మంగళ స్నానం విశేష పూజలతో ప్రారంభించి మరి సాయంత్రం 6 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ మరి గానామృతం కానీ సహస్ర నామ జపం కానీ మరియు జరిపించడం ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడానికి యువ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ చేస్తుందని తెలియజేస్తూ మరి అలాగే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రతిరోజు కూడా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రముఖులను ఒక్కో రోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేయడం, ప్రజానీకానికి వారి సందేశాన్ని ఇప్పించడం కూడా గత 41 సంవత్సరాలుగా ఆనవాయితీగా ఈ పొంతల ముసలమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేస్తూ మరి ముఖ్యంగా 5వ తేదీ అమ్మవారి విశేష ఊరేగింపు రథోత్సవం నిర్వహించడం తాడేపల్లిగూడెం పట్టణ వీధుల గుండా జరుగుతుందని మరి అమ్మవారికి శాంతి నివేదనగా 10వ తేదీ ముక్కోటి పర్వదినాన శుక్రవారం అమ్మవారికి సుమారు 5,000 పైగా అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరూ వీక్షించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని శ్రీ పొంతల ముసలమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ పొంతల ముసలమ్మ తల్లి, జై పొంతల ముసలమ్మ తల్లికి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు ముందుగా రేపు రాబోయే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక పండగ వాతావరణం నెలకొల్పే కొబ్బరి తోట సీతారాంపేటలో ముఖ్యంగా శ్రీ 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 పొంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు రేపటి నుంచి మొదలవుతాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఉద్దేశం గత 42 సంవత్సరాలుగా ఇక్కడ యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మా బాబాయ్ గౌరవ అధ్యక్షులు రాజా తిరునాథులు గారు అలాగే ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గత 42 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలని మా ఒక శక్తిని అమ్మవారు ఎంతవరకు శక్తి అంతవరకు కూడా మేము ముందుకు నడిపించుకుంటూ ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా తీసుకెళ్ళడం జరుగుతున్నది. అలాగే గత 42 సంవత్సరాలుగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఎవరు ఏ కోరికలు అనుకున్నా సరే ఈ యొక్క అమ్మవారి గుడికాడికి వచ్చి అనుకున్న తర్వాత ఒక కార్యక్రమాలు ముందుకెళ్తే ఎంతో దిగ్విజయంగా సాగుతాయి. అలాగే సీతారాంపేట కొబ్బరి తోటలో కూడా ఇక్కడున్న మహిళల సోదరమణులందరూ కూడా ఈ యొక్క 1వ తారీఖుని రేపటి నుంచి 1వ తారీఖు నుంచి మా అమ్మవారికి 5వ తారీఖు ఊరేగింపు వరకు కూడా వారి యొక్క సేవలు కూడా ఆ అమ్మవారికి చేయడం జరుగుతున్నది. రేపు ఉదయం 5 గంటలకి మంగళ స్నానంతో సుప్రభాత సేవ, కుంకుమార్చన, అలాగే అమ్మవారికి విశేష అలంకరణతో పాటు రోజువారీ కార్యక్రమం అనేక కార్యక్రమాలు, శ్రీనివాస కళ్యాణం, వినాయకుడి కళ్యాణోత్సవం, అలాగే శ్రీ సహస్రనామలింగార్చన, అలాగే 4వ తారీఖున అత్యంత వైభవంగా ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు
మా బాబాయ్ తిరునాథర్ గారి ఆధ్వర్యంలో మా యొక్క సర్కిల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మాకు ఈ యొక్క కార్యక్రమాలకి కొన్ని సంవత్సరాలు బట్టి మాకు అన్నదాన కార్యక్రమం 5వ తారీఖు భారీ ఎత్తున ఊరేగింపు, అలాగే 10వ తారీఖు అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నది. మాకు మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నీరు కూరగాయల వర్తక సంఘం వారు, అలాగే ఈ యొక్క సందాలు విరాళాలు ఇచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తున్న పట్టణ ప్రజలు ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 5 రోజులు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతున్నది. అలాగే లాస్ట్ రోజు 5వ తారీఖు మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా రథోత్సవం కూడా జరుగుతున్నది. అలాగే 10వ తారీఖు ఊరేగింపు కూడా అనేక రకాల ప్రముఖులు నాయకులు విచ్చేస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ 5 రోజులు కూడా ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది కరుణ కటాక్షములు కృపలు ప్రతి ఒక్క కుటుంబానికి కలగాలని, మాకు మరింత శక్తిని ఇవ్వాలని, అలాగే తిరునాథర్ గారి ఆధ్వర్యంలో మేము ఇంకా ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని. జై పొంతుల ముసలమ్మ తల్లి, జై పొంతుల ముసలమ్మ తల్లి, జై పొంతుల ముసలమ్మ తల్లి. 1వ తేదీ నుండి సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో అతి వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 10వ తేదీన అఖండ అన్నదానం ఏర్పాటు చేయడమైనది. 5వ తేదీన అమ్మవారి రథోత్సవం పట్టణ పుర వీధులలో జరుగుతుంది. కావున 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. జై పొంతుల ముసలమ్మ తల్లి.